ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో తుపాకుల మోత మోగుతోంది. ఆపరేషన్ కర్రెగుట్టను ముమ్మరం చేశాయి కేంద్ర బలగాలు చుట్టుముట్టడంతో చర్చల కోసం మరో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ఆపరేషన్ కర్రెగుట్ట మావోయిస్టులో గుబులు పెంచుతోంది. 20,000 మంది కేంద్ర బలగాలతో కర్రెగుట్టలను చుట్టుముట్టి కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని వణికిపోతున్నారు. కొందరు సరెండర్ అంటూ లొంగిపోతుంటే తుపాకీ బయటికి తీసే సాహసం చేసే కొందరు ఎన్కౌంటర్లతో నేలకొరుగుతున్నారు. ఆపరేషన్ కగార్కు కర్రెగుట్టలతోనే ఎండ్ కార్డు పడాలని కేంద్రం భావిస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సహా చాలా మంది కీలక నేతలు ఇదే కర్రెగుట్టల్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో పగలు రాత్రి తేడా లేకుండా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తూ బాంబుల వర్షం కురిపిస్తుంటే మావోయిస్టులు మాత్రం శాంతి మంత్రం జపిస్తున్నారు. ఒకవైపు ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో భీకర ఆపరేషన్ కొనసాగుతుంటే మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. కేంద్ర రాష్ట్రాలతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని లేఖ విడుదల చేశారు. కర్రెగుట్టల్లో ఆపరేషన్ వెంటనే ఆపేయాలని మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో లేఖ రాశారు. శాంతి చర్చల కోసం తాము ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం ఉద్దేశం మరోలా ఉందన్నారు. అణిచివేత, హింసాకాండ ఆపాలని, 4 రోజుల పాటు ఆపరేషన్ కగార్ను ఆపేయాలని కోరారు. చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.